మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోవాలి. రక్షణ ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర పరిధిలోని అంశాలు పరిష్కరిస్తామన్న రేవంత్. అద్భుత రాజధాని నగరంగా అమరావతి బెస్ట్ లీడర్షిప్ ఫోరంగా రూపొందుతుంది. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్న చంద్రబాబు. రైతు బంధు ఇచ్చే తెలివి లేదా? కాళేశ్వరం వల్లే పంటలు పండుతున్నాయి. పిచ్చివాగుడు మానుకోవాలన్న హరీష్ రావు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం ఆపాలి. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. కేటీఆర్ హరీష్ ను ప్రజలు పట్టించుకోరన్న చామల. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ. దానం పిటిషన్ పై మూసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది అనుమానమే. టికెట్ ఇస్తే ఆలోచిస్తానన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. తిరుమల లడ్డూపై ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. కుట్రపూరితంగానే చంద్రబాబు వ్యాఖ్యలు. నెయ్యి అంశంలో పెద్ద స్కామ్ చేశారన్న సజ్జల. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ల్యాబ్ రిపోర్ట్. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తింపు. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనున్న అధికారులు. ఏపీ విజయ డైరీ పేరుతో కల్తీ నెయ్యి, వెజిటబుల్ ఆయిల్, పలు రసాయనాల గుర్తింపు. టెస్ట్ల కోసం ఢిల్లీకి పంపించామన్న గుత్తా అమిత్. విజయ్ కీలాద్రిపై హనుమాన్ ప్రతిష్ఠ మహోత్సవాలు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం. పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు దంపతులు. నాగాలాండ్లో బండి సంజయ్ పర్యటన. అసోం రైఫిల్స్ పెరేడ్ కు హాజరు. శౌర్య స్థల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. విజయనగరంలో సర్వేయర్స్ ఆందోళన. బ్లాక్ రిబ్బన్ కట్టుకుని నిరసన. తమకు ప్రమోషన్, బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్. దేశ ప్రజలను ప్రధాని మోసం చేశారు. ట్రంప్ కు మోదీ భయపడుతున్నారు. తిరువనంతపురం ఎన్నికల ప్రచారంలో రాహుల్. స్పీకర్ గా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు. విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసలు. టీడీపీ అధినేతకు మరో షాక్. విజయ్ ఇంట్లో ఉంటానన్న భార్య సంగీత. కేసు ముగిసే వరకు అనుమతి ఇవ్వాలని పిటిషన్. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం. టీవీకి అధినేత విజయ్ వరాలు. బెంగాల్ పర్యటనకొస్తే సీఎం పట్టించుకోలేదు. మమత హాజరు కాకపోవడం బాధించింది. బెంగాల్ సీఎం తీరుపై రాష్ట్రపతి ఆగ్రహం. మరో 2 ఏళ్ల పాటు నేనే సీఎం. ఎమ్మెల్యేలతో పాటు హైకమాండ్ మద్దతు నాకే. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్స్. ఓపెన్ గా మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారు. ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ కూడా లేదు. ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోనన్న చిన్మయ్.